జియోది ఫైబర్ ఇంకా ఎయిర్ ఫైబర్ ఈ సీక్రెట్ ప్లాన్ ఎవ్వరికీ తెలీదు. ఈవెన్ మీరు కస్టమర్ కేర్‌కి కాల్ చేసి అడిగినా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఏ ప్రాపర్ రెస్పాన్స్ అనేది రాదు. బికాజ్ ఈ కనెక్షన్ అనేది బాగా లిమిటెడ్. అంటే ఈ ప్లాన్స్ ఉన్నాయి కదా! బాగా లిమిటెడ్ పెట్టాడు జియో వోడు. ఇంకా అవి అందరికీ అనేది అవైలబుల్‌లో లేవు. ఓకే. సో ఏంటి సీక్రెట్ ప్లాన్? ఇందులో ఏమేం మీకు దొరుకుతది? ప్లస్ దీన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? ప్లస్ దీని కాస్ట్ ఏంటి? మొత్తం చెప్తాను. పదండి. ఓకే గైస్, ఇందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాన్‌లో ఏమేమి దొరుకుతదో దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 100 ఎంబీపీఎస్ స్పీడ్ అనేది దొరుకుతది ఈ ప్లాన్‌లో. ఇంకా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది ఉంటది. బట్ ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అంటారు. కాపోతే దీనికి ఒక 1000 జీబీ లిమిట్ అని ఉంటది 1 మంత్‌కి. మీరు ఏదైనా తీసుకోండి. ఎయిర్ ఫైబర్ తీసుకోండి, జియోది తీసుకోండి, ఎయిర్టెల్ తీసుకోండి, బీఎస్ఎన్ఎల్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఈ 1000 జీబీ లిమిట్ అనేది ఇది యాక్చువల్లీ పాలిసీస్‌లో రాసుంటది. బట్ యాక్చువల్లీ దీన్ని ఏంటంటే అన్‌లిమిటెడ్ అని చెప్పుతారు. బట్ అన్‌లిమిటెడ్ ఇది కాదు. సో నోట్ దిస్ పాయింట్. ఓకే. సో 1000 జీబీ దొరుకుతది మీకు మొత్తం మంత్‌కి. ఓకే. ప్లస్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటది. చాలా స్పీడ్‌గా ఉంటది. నేను నీకు చెప్పలేను. చాలా బావుంటది. ఒకవేళ మీరు 30 ఎంబీపీఎస్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకుంటే ఈ ప్లాన్‌లో అబ్బా! మీకు నిజంగానే మజా వస్తది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇందులో అన్ని ఓటీటీస్ ఫ్రీ ఉంటాయి. ఓకే. ఇందులో మీకు సన్ నెక్స్ట్ ఉంది, జెమినీ ఉంది. ఓకే. అయన్నీ అందులోనే వస్తాయి. జియో హాట్‌స్టారు మన అన్నీ మీకు ఓటీటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ అందులో వస్తాయి. మీకు నార్మల్‌గా మన ప్లాన్ ఉంటది కదా! జియోది మీరు ఎయిర్ ఫైబర్ గాని అందులో ప్లాన్ తీసుకున్నప్పుడు ఏ ఓటీటీస్ ఉంటే అన్నీ వస్తాయి. జియో టీవీ ప్లస్, లైవ్ టీవీ ఓకే. ఇవన్నీ వస్తాయి. జీ ఉంటది. ఇంకా మీకు అన్నీ ఇక్కడ ఏంటంటే ఓటీటీస్ అనేవి దొరుకుతాయి. బట్ ఇక్కడ 2 ఓటీటీస్ అనేవి దొరకవు. ఫస్ట్ అమెజాన్ ప్రైమ్, సెకండ్ నెట్‌ఫ్లిక్స్. ఈ 2 ఓటీటీస్ అనేవి ఇందులో ఉండవు. ఆబ్వియస్లీ ఈ ఓటీటీస్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే ఇంక వాళ్ళు మన దుకాణం బంద్ చేసుకోవాలి. ఎనీవే స్ట్రెయిట్ టు ద పాయింట్ అన్ని ఓటీటీస్ వస్తాయి. బట్ ఈ 2 ఓటీటీస్ అని ఉండవు. ఓకే. నార్మల్ మనం ఎయిర్ ఫైబర్‌లో ఏం ప్లాన్ తీసుకుంటున్నామో అందులో ఏమి ఓటీటీస్ వస్తున్నాయో అన్నీ వస్తాయి. కాపోతే ఇందులో అమెజాన్ ప్రైమ్ ఇంకా నెట్‌ఫ్లిక్స్ అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడదాం. ఇందులో మీకు ఏమేం వస్తువులు దొరుకుతాయి? ఫస్ట్ రౌటర్ దొరుకుతది. సెకండ్ సెట్ టాప్ బాక్స్ దొరుకుతది. థర్డ్ అందులో రిమోటు ఇంకా మీకు రౌటర్‌కి పైన యాంటీనా ఉంటది కదా! ఒకవేళ ఎయిర్ ఫైబర్ అయితే దాని యాంటీనా అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో మీకు ఫైబర్ అనుకోండి. మీరు ఒకవేళ జియో ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే అందులో మీకు బాక్స్ పెట్టి దానికే ప్లాన్ అటాచ్ చేస్తారు. ఒకవేళ మీరు ఎయిర్ ఫైబర్ తీసుకుంటే మీకు తెలుసు కదా! సెట్ టాప్ బాక్స్ రెండిట్లో దొరుకుతది. బట్ ఎయిర్ ఫైబర్‌లో మీకు ఎక్స్‌ట్రా బయట యాంటీనా ఇంకా రౌటరు ఇవన్నీ కొంచెం వేరుగా అనేది ఉంటాయి. అవి మీకు దొరుకుతాయి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడదాం. అదేంటది? అదేంటంటే మీకు ఈ ప్లాన్ గురించి ఎలాగా యాక్సెస్ దొరుకుతది? అంటే ఈ ప్లాన్ మీరు ఎలా తీసుకోగలుగుతారు? ఎందుకంటే కస్టమర్ కేర్‌కి చేస్తే తెలీదంటారు వాళ్ళు. ఏం రెస్పాన్స్ అనేది ఉండదు వాళ్ళ దగ్గర నుంచి. సో ఈ ప్లాన్ మీకు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? సో ఈ ప్లాన్ మీకు కావాలంటే మీరు మీ ఏరియా జియో మేనేజర్‌తో మాట్లాడాలి రిగార్డింగ్ దిస్. ఓకే. సో దీని గురించి మీరు మీ ఏరియా జియో ఫైబర్ మేనేజర్‌తో మాట్లాడితే అప్పుడు ఈ ప్లాన్ గురించి అనేది వాళ్ళు మీకు చెప్తారు. టాకింగ్ అబౌట్ మై కేస్. నా కేస్‌లో ఏం జరిగిందంటే మా బాబయ్య జియో మేనేజర్ ఉంటారు కదా! తనకి పరిచయం ఎక్కువ. సో తనేం చేశారంటే జియో మేనేజర్ ఏంటంటే మా బాబయ్యకి చెప్పారు ఇలా ప్లాన్ ఉంది. మీ ఏరియాకి 25 కనెక్షన్స్ ఇచ్చారు. అందులోంచి 20 కనెక్షన్ ఉన్నాయి కదా! అవేమో ఫైబర్ ఇవి. 5 కనెక్షన్స్ ఏమో ఎయిర్ ఫైబర్ ఇవని క్లియర్‌గా చెప్పారు. ఓకే. సో ఇందులో ఏంటంటే మీకు కావాలంటే ఈ కనెక్షన్ మీకు సెట్ చేసిస్తాం. సో మీకు కావాలా అని మాకు ఇలాగ అడిగారు. ఎందుకంటే మా బాబాయ్ తెలిసినోళ్ళు కాబట్టి. ఇంకా పర్టిక్యులర్ ఏరియాకి ఇన్ని కనెక్షన్సే అలోకేట్ చేసిన కంపెనీ. బోలెడు ఉండవు. కొన్నే కనెక్షన్స్ అలోకేట్ చేసింది. సో అందులోంచి ఎవరిని కావాలంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరికి అవసరం ఉంటే ఇన్‌స్టిట్యూట్ లెవెల్ గాని బాగా అవసరం ఉన్న వోళ్ళకి ఆ కనెక్షన్స్ అనేది ప్రెజెంట్‌లీ ఇస్తున్నారు. ఓకే. సో ప్రెజెంట్‌లీ అయితే ఫైబర్ కనెక్షన్స్ ముందల ఏంటంటే పెట్టేస్తున్నారు. ఎయిర్ ఫైబర్ గట్టా నడుస్తుంది. బట్ ఫస్ట్ ఈ 25 కనెక్షన్స్ మా ఏరియాకి ఇచ్చారు కదా! అందులోంచి 20 కనెక్షన్స్ ఫైబర్‌యి. అంటే జియో ఫైబర్‌యి. ఇంకోటి 5 కనెక్షన్స్ జియోది ఎయిర్ ఫైబర్‌యి. సో ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ జియో ఫైబర్‌యి పెట్టేస్తున్నారు. దాని తర్వాత ఎయిర్ ఫైబర్ కూడా మొదలెట్టారు. సో ఇది ప్లాన్ ఇలా ఉంటది. ఓకే. సో మీకు ఈ ప్లాన్ కావాలంటే మీరు మీ ఏరియా జియో ఫైబర్ మేనేజర్ తోటి ఒకసారి కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి మాట్లాడి చూడండి. ఓకే. దగ్గరలో ఏమన్నా జియో స్టోర్ ఉంటే అక్కడికెళ్ళి మీ ఏరియా జియో ఫైబర్ మేనేజర్‌ది కాంటాక్ట్ గాని, వాళ్ళతోటి కొంచెం కనెక్షన్స్ గాని చేసి మీరు వాళ్ళతోటి మాట్లాడి ఈ ప్లాన్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఓకే. ఈ ప్లాన్ గురించి పబ్లికలీ రిలీజ్ అనేది చేయలేదు జియో వోళ్ళు. ఓకే. సో ఇది కొంచెం సీక్రెట్ ప్లాన్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడదాం. అదేంటంటే మీకు
ఈ కనెక్షన్ ఎంతకు పడతది? ఎలా పడతది? దాని గురించి చెప్పబోతున్నాను. ఓకే. సో, ఇందులో ఏమవుతదంటే, వన్ టైమ్ మీకు ఫుల్ అమౌంట్ అనేది పే చేయాలి. ఓకే. ఇన్‌స్టాల్‌మెంట్ కాదు. వన్ టైమ్ ఇన్‌స్టాలేషన్ ఉంటది. ఫుల్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సొస్తది 2 ఇయర్స్‌కి. ఓకే. సో, నేనన్నాను కదా! దీంట్లో మీకు మంత్లీ రూ. 416 అలా పడతది. ఒకవేళ ఫైబర్ అయితే, నార్మల్ ఫైబర్. ఒకవేళ మీరు ఎయిర్ ఫైబర్ యూజర్ అయితే మీకు రూ. 520 పడతది మంత్లీ. గానీ నేనన్నాను గదా! మొత్తం వన్ టైమ్‌లో మీకు 2 ఇయర్స్ అమౌంట్ అనేది పే చేయాలి. సో, తర్వాత పే చేసిన తర్వాత ఏమవుతదంటే మంత్లీ మీకు దీని వౌచర్స్ అని రీడీమ్ అవుతాయి. ఓకేనా? సో, ఎలాగా దీని పేమెంట్ అంటే ఒకవేళ మీరు నార్మల్ ఫైబర్ ఎయిర్ ఫైబర్ కాకుండా నార్మల్ ఫైబర్ తీసుకుంటే మీరు రూ. 10,000 పే చేయాలి. ఇది 2 ఇయర్స్ వరకు వస్తది. అందులో మీకేంటంటే నెల వౌచర్స్ ఉంటాయి కదా! అవి రీడీమ్ అవుతాయి. సో, దానివల్ల ఈ ప్రాసెస్ అనేది వర్క్ చేస్తది. ఓకేనా? ఒకవేళ ఎయిర్ ఫైబర్ అనుకోండి మీది. సో, అక్కడేమవుతదంటే మీకు రూ. 12,500 అనేది మీరు పే చేయాలి. 2 ఇయర్స్‌కి వస్తది. ఓకే. సో, 2 ఇయర్స్‌కి ఉంటది కదా! సేమ్ ఇది గటా మీకు మంత్లీ వౌచర్స్ అనేయి అక్కడ రిడీమ్ అవుతాయి. సో, అలాగా పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతది. సో, ఇలాగుంది ఈ ప్లాన్. సో, ఈ ప్లాన్‌లో బెనిఫిట్ అయితే ఉంది. ఎందుకంటే మీకు 100 ఎంబీపీఎస్ స్పీడ్ దొరుకుతుంది. నార్మల్ మీరు ప్లాన్స్ తీసుకుంటే యాస్ కంపేర్ టు జియో ఎయిర్ ఫైబర్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో, జియో ఎయిర్ ఫైబర్ గురించి నేను మాట్లాడితే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ ఫస్ట్ నుంచి జియో ఎయిర్ ఫైబర్. సో, అందులో నేను ఒక రూ. 707 సంథింగ్ యేసుకుంటే అందులో ఏంటంటే 1 మంత్ రీచార్జ్ అనేది నడుస్తుంది ఇప్పుడు ప్రెజెంట్‌లీ. గానీ ఇందులో మనకేమవుతుంది ఎయిర్ ఫైబర్‌లో రూ. 520 పడుతుంది నెలకి. ఎయిర్ ఫైబర్‌లో. ఫైబర్ అయితే 400 బట్ ఇందులో బెనిఫిట్ ఏంటంటే మీకు 100 ఎంబీపీఎస్ దొరుకుతది. ప్లస్ అమౌంట్ కూడా తగ్గుతది. బట్ నార్మల్ మనం మామూలు ప్లాన్స్ ఇప్పుడు నడిసి ప్లాన్స్ గురించి మాట్లాడితే అందులో మీకు 30 ఎంబీపీఎస్ పడుతుంది. 100 ఎంబీపీఎస్ అయితే చాలా రేట్ ఎక్కువ. ఓకే. ప్లస్ అందులో కూడా సేమ్ ఓటీటీస్ అన్నీ సేమ్‌గానే దొరుకుతున్నాయి. కాపోతే ఇందులో స్పీడ్ ఎక్కువ, కొంచెం అమౌంట్ తక్కువ. సో, ఈ ప్లాన్ అవైలబుల్ ఉందా? లేదా? మీ ఏరియాకి మీరు మీ జియో ఫైబర్ మేనేజర్ తోటి మాట్లాడితే మీకు దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. సో, వాళ్ళతోటి మాట్లాడి ఈ కనెక్షన్ పెట్టించుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ కనెక్షన్ ఉందనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ మీరు ఆల్రెడీ జియో ఫైబర్ వాడుతున్నారు. లేకపోతే జియో ఎయిర్ ఫైబర్ మీరు వాడుతున్నారు. సో, దాన్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ కనెక్షన్ తీసుకోండి. ఓకే. కొత్తగా పెట్టి పని ఉండదు. దీన్నే అప్‌గ్రేడ్ చేసి వాళ్ళు ఇస్తారు. ఓకే. సో, ట్రై చేయండి. చాలా బావుంటది. స్పీడ్ సూపర్ ఉంది. నా కేస్‌లో మాత్రం సూపర్‌గా నడుస్తుందంతానే. ఇంకా మీరు దీన్ని స్ప్లిట్ చేసుకుంటే ఇంకా తగ్గుతది అమౌంట్. ఓకే. అంటే ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు. మీ పక్కనోళ్ళకి గాని ఎవరికైనా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అమౌంట్ తీసుకుంటే మీకు మొత్తం డెడ్ చీప్‌లో పడతది. మన నార్మల్ మొబైల్ రీచార్జ్ ఉంది కదా! అదే మనకి మనకి ఎంత 300 అబోవ్ గాని, 300 గాని కొడితే మీకు అన్‌లిమిటెడ్ రీచార్జ్ అనేది వస్తది రైట్? అది గటా మీకు నెట్‌వర్క్ అది ఇది పెద్ద ప్రాబ్లమ్ నడుస్తా ఉంటది. బట్ జియో ఎయిర్ ఫైబర్ గాని, జియో ఫైబర్ గాని అందులో మీరు 400 ప్లేస్‌లో స్ప్లిట్ చేసుకుంటే ఓన్లీ 200 పడుతుంది మీకు మంత్‌కి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓన్లీ 200 పడుతుంది మంత్‌కి. సో, చాలా బావుంటది. ఖచ్చితంగా ఈ ప్లాన్ మీరు ఒకసారి అడిగి చూడండి. మీ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. కింద హైప్ బటన్ ఉంది దాని ప్రెస్ చేయండి. ఓకే. మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు కింద కమెంట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. కలుద్దాం నెక్స్ట్ వీడియో. లవ్ యూ గైస్. గుడ్ బై. టేక్ కేర్.